నమస్తే అండి, నేను రజాక్. స్క్రాప్ గార్డులు మన దగ్గర అనుకున్నా కాదు, దేశం మొత్తం ఉన్నారు. విషయం ఏంటంటే ఈ వీడియో చూడండి ఫస్ట్, తర్వాత అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. ఇది ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో. రేపు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బ్యానర్లు కట్టినారన్నమాట థియేటర్ల దగ్గర. వాళ్ళు చేసిన సెటప్ చూస్తే కనుక భారీ స్థాయి కటౌట్లు కట్టేసినారు తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఆంధ్రాలో గోదావరి జిల్లాల్లో ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే సందడిగా ఉంటుందో ఆ మాదిరిగా వాళ్ళు కటౌట్లు కట్టారు. ఆడ కటౌట్ కట్టి క్లియర్గా వాళ్ళు వచ్చేసి దండలు అవన్నీ వేసినారు, ఈ పక్క బ్యానర్ కట్టినారు. ఇక్కడంట వాళ్ళకి ఈ బ్యానర్లోనంట కన్నడలో టైటిల్ లేదంట, కన్నడ లాంగ్వేజ్లో టైటిల్ లేదు. ప్రపంచంలో చెప్పినా కదా స్క్రాప్ గార్డ్ అని, ఇదే ఈ స్క్రాప్ అన్నమాట. ఒకడేమో మతం కోసం కొట్టుకు చేస్తాడు, ఇంకోడేమో కులం కోసం కొట్టుకు చేస్తాడు, ఇక ఈడేమో ఏకంగా భాష కోసం కొట్టుకు చేస్తారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సామాన్యులు, ప్రజలు, రోడ్లెక్కి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఎవరంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇదే వ్యక్తులు సిద్ధార్థ్ గారు వచ్చేసి ఒక సినిమా ప్రమోట్ చేసుకునే దానిలో భాగంగా అక్కడికి వెళితే ఆయన అవమానించి పంపించినారు వీళ్ళు. ఎందుకంటే జలాల విషయంలో తమిళనాడుకి కర్ణాటకకి ఏదో విభేదాలు ఉన్నాయంటే అందుకోసం అని చెప్పేసి ఈ వ్యక్తులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయంలో ఈ విధంగా చేయడం అయితే జరిగిందన్నమాట. అంటే వీళ్ళకి ఒక గొడవ సృష్టించడం కావాలా, అది మతాల పరంగానా, ప్రాంతాల పరంగానా, వర్గాల పరంగానా, భాషా పరంగానా. మీరు చూడండి, ఇదే లెక్క మనం వేసుకుంటే కనుక ఇటీవల కాలంలో తమిళనాడు నుంచి మనకి రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఒక్క సినిమాకైనా ఏదో తంగాలనంట, వెట్టయనంట, రేపో మాపో ఏదో నిప్పో ఉప్పో ఇంకో సినిమా వస్తుంది, ఎవరిది సూర్యాది, కరుప్పు అంట. వాళ్ళు తెలుగునాట ఎక్కడా కూడా సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టైటిల్స్ మాత్రమే తెలుగులో పెడతారు తప్ప, అంటే భాష పరంగా మాత్రమే తెలుగులో పెడతారు తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా చేయట్లేదు. కానీ మన వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మీరు ఎందుకు ఇలా సినిమాలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి ఏనాడు అడగల. ఏ పొలిటికల్ పార్టీ అడగలేదు, సామాన్య ప్రజానీకం అడగలేదు, సినిమా అభిమానగణం కూడా అడగలేదు. కానీ ఈరోజు కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏముంది, ఒక్కరోజు 2 రోజులు ఉండేది ఆ హడావిడి. మహా అయితే ఈ రోజు పోతే రేపు పొద్దు నుంచి బ్యానర్లు కూడా పట్టించుకునే నాదుడే ఉండడు. రేపు మార్నింగ్ షోల పార్టీ కాడి నుంచి సినిమా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఈ నైట్ కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు థియేటర్ ముందు. దీనికోసం ఈ ఒక్కరోజు ఆనందం కోసం వీళ్ళు చేసినటువంటి పంచాయతీ ఇది అనమాట. మనందరూ కూడా తెలిసిందే, పోయినసారి వచ్చేసి ఇలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే బ్యానర్లు పెట్టుకుంటే వాటిని తీయడం, తహసీల్దార్లు వచ్చి నిలబడ్డం, విఆర్ఓలు ఎంఆర్ఓలు వచ్చి నిలబడ్డం. సో ఈ విధంగా జరుగుతూ ఉండేది ఇప్పుడు కర్ణాటక పంచాయతీ అనమాట. వీళ్ళ హీరోల సినిమాలు మన దగ్గర రిలీజ్ కావా, కిచ్చా సుదీప్ సినిమా రిలీజ్ కదా, అదే కేజీఎఫ్ సినిమా చేసినాడు కదా, ఆయన సినిమా రిలీజ్ కదా, దుల్కర్ సల్మాన్ కర్ణాటక కేరళ, సో ఏదో ఒకటి కన్నడే అనుకుంటా. మరి ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి ఉంటాయి కదా మన దగ్గర. మరి అలాంటప్పుడు మనం ఏనాడు కూడా బయటకు వచ్చి మోహన్ లాల్, మమ్ముట్టి వీళ్ళంతా ఉన్నట్టున్నారు కదా, వీళ్ళ సినిమాలకి సంబంధించి ఇప్పుడు ఏదో కాంతారా సినిమా వచ్చింది, దేవతామూర్తులకు సంబంధించిన సినిమా. ఏనాడైనా మన వాళ్ళు బయటకు వచ్చి ఇదేంటి కాంతారా, దీని మీనింగ్ ఏంటి, మా దగ్గర ఇలా ఏంటి టైటిల్ పెట్టారని చెప్పేసి అడిగినారా? అడగరు. కానీ మీరు చూడండి, మన సినిమా తమిళంలో కానీ కన్నడలో రిలీజ్ అవుతుంటే మినిమం థియేటర్లు కూడా ఎవరు ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి జనం వెళ్ళరు. కానీ ఒక తమిళ సినిమానో, ఒక కన్నడ సినిమానో, ఇంకొక కేరళకి సంబంధించిన వచ్చే సినిమాలో వస్తే మాత్రం మన వాళ్ళు పొలమని ఎగబడతా చూస్తారన్నమాట. అంటే దీన్ని బట్టి మనం సిగ్గు తెచ్చుకోవాలి, ఒక అభిమానులుగా మనం సిగ్గు తెచ్చుకోవాలి. అది ఎన్టీఆర్ గారి అభిమానం అవని, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవని, అల్లు అర్జున్ గారి అభిమానం అవని, ఎవరి అభిమానైనా అవని, మహేష్ గారు, ప్రభాస్ గారు, ఎవరిదైనా అవని. కానీ సినిమా వస్తుందంటే మన సినిమాలు మాత్రం వాళ్ళు ఎంకరేజ్ చేయరు, వాళ్ళ సినిమాలు మాత్రం మనం ఎంకరేజ్ చేసి డబ్బులు ఇచ్చి మన జేబులో నుంచి తీసి ఇచ్చి పంపిస్తాం అనమాట.
అది పరిస్థితి. ఈరోజు అర్థం చేసుకోండి, ఈరోజు ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి జరిగింది, రేపొద్దున మరో యాక్టర్ సినిమాకి అయితే జరిగింది. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఇలాంటి వాళ్ళ విషయంలో ఇలా వాళ్ళ సినిమాల్ని మనం కనుక కంట్రోల్ చేయకపోతే, ఆపకపోతే కనుక, వాళ్ళు కనుక రేపొద్దున కన్నడ టైటిల్స్ తమిళ టైటిల్స్ పెట్టి మన దగ్గర వదిలితే మనం కూడా రోడ్డు ఎక్కితే కనుక అప్పుడు నొప్పి తెలుస్తుంది. అప్పటి వరకు నొప్పి తెలియదు. అది సంగతి.